నాకైతే ఇప్పుడు చరణ్ స్పీచ్ ఉంటే ఏం మర్చిపోయినట్టు అనిపించలేదు, అన్నీ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే మేము ఎలక్షన్లలో స్పీచ్లు ఇచ్చిన దానికంటే బాగానే మాట్లాడని చెప్పొచ్చు. నా డౌట్ ఏంటంటే ఫ్యూచర్ ఎక్కడో ఇప్పుడే కాదు టైం ఉంది ఇంకా టైం ఉంది. చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు, ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని. ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కళ్ళ ముందరనే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు RRR ద్వారా ఆస్కార్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాను. అది అంత ఆషామాషిగా వారు సాధించిన విజయం కాదు. చిరంజీవి గారి పేరుంటే మనందరం మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం, కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేం. కష్టపడ్డాడు కాబట్టి, రాణించుండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చే ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది. మరి దానికి కారణం కఠోరమైన దీక్ష, పట్టుదలతో ఆ రంగంలో రాణించడం. అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు, రియల్ వాళ్ళ లైఫ్ని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు. విజయ్, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ, నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా. ఒక జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి 16 సంవత్సరాలల్లా ఒక్కొక్క అడుగేసుకుంటూ 2016లో నేను మొదలుపెట్టిన ప్రయాణం 2023 తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత చేపట్టిన. అదే నల్లమల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవరకొండ. మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా, కమిట్మెంట్ లేకుండా ఇంత దూరం రారు.